గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు సీనియర్ ఇంటర్ ఎకనామిక్స్ మ్యాక్రో ఎకనామిక్స్ సబ్జెక్ట్లో సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి సబ్జెక్ట్లో ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి కొన్ని షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. అందులో మొదటిది ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ అంటే ఆర్థిక వృద్ధి. ఆర్థిక వృద్ధి అంటే మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం. ఆర్థిక వృద్ధి అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తిలో వచ్చేటటువంటి పెరుగుదల. ఒక దేశంలో ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల్లో ఎంత మేరకు ఉత్పత్తి, వస్తువు సేవల ఉత్పత్తి అనేది పెరుగుతుంది అనే దాన్ని మనం ఆర్థిక వృద్ధి అంటాం. ఎకనామిక్ గ్రోత్ మీన్స్ టు ఇంక్రీజ్ ఇన్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ అవుట్పుట్. అంటే వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చేటటువంటి పెరుగుదల. వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదల అనేది వస్తే దాన్ని ఆర్థిక వృద్ధి అంటాము. ఈ ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినటువంటి అంశం. ఇట్ ఈస్ ఏ సింగిల్ డైమెన్షనల్ ఫినామినా అని కూడా మనం ఆల్రెడీ చెప్పాం. ఇది ఏకముఖమైనది. ఒక దేశం, ఏదైనా దేశం కేవలం ఒక ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, వస్తు సేవల ఉత్పత్తిని పెంచాలి, బాగా పెంచాలి అనే టార్గెట్ తోటి పనిచేస్తున్నట్టయితే దాన్ని ఎకనామిక్ గ్రోత్ అంటాం. The term economic growth refers to an increase in the real output of goods and services in an economy. అంటే ఇక్కడ ఆర్థిక వృద్ధి అంటే ఒక దేశంలో, ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చేటటువంటి పెరుగుదలను ఆర్థిక వృద్ధి అన్నాం. ఇట్ ఈస్ మెజర్డ్ యాజ్ ది పర్సంటేజ్ రేట్ టు ఇంక్రీజ్ ఇన్ ది రియల్ జీడిపి. అంటే దేశంలో రియల్ జీడిపిలో వచ్చేటటువంటి మార్పుని బట్టి, రియల్ జీడిపిలో వచ్చినటువంటి మార్పును బట్టి ఎకనామిక్ గ్రోత్ అనేది పెరుగుతుందా, తగ్గుతుందా? లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మన గ్రోత్ రేట్ ఏంటి, ఈ ఇయర్ మన గ్రోత్ రేట్ తగ్గిందా, పెరిగిందా, టార్గెటెడ్ కంటే ఎక్కువ రీచ్ అయ్యాం, తక్కువ రీచ్ అయ్యాం, ఇలాంటి వాటిని అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకి యూజ్ అయ్యేది ఎకనామిక్ గ్రోత్. నవ్య డేస్లో ప్రతి అభివృద్ధి చెందిన దేశం కూడా వాళ్ళ యొక్క వృద్ధి రేట్లు పెంచుకోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం వాటి యొక్క గ్రోత్ రేట్ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఎకనామిక్ గ్రోత్ అంటే సింగిల్ డైమెన్షనల్. అలాగే ఇది అభివృద్ధి చెందిన దేశాలకు మోర్ ఇంపార్టెన్స్ ఇచ్చేటం. ఈ అభివృద్ధిని మనం కంపారిజన్ చేసుకోవడం ద్వారానే ఏ దేశం వెనకబడిన దేశం, ఏ దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, ఏ దేశం అభివృద్ధి చెందిన దేశం అనే విషయాన్ని మనం అవగాహన చేసుకోవచ్చు. దీన్ని మనం ఎకనామిక్ గ్రోత్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దేశంలో ఉన్నటువంటి పాపులేషన్ ఎంతమంది, వారి వస్తు సేవల ఉత్పత్తి ద్వారా వారు ఎంత మేరకు వస్తు సేవలు ఉత్పత్తి చేస్తున్నారు, వాటి విలువ ఎంత, ఇలాంటి వాటిని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైనటువంటి వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చేటటువంటి మార్పునే ఆర్థిక వృద్ధిగా మనం పరిగణించడం జరుగుతుంది. ఆ ఆర్థిక వృద్ధి ఆధారంగానే ఆ దేశం యొక్క స్థితిగతిని ప్రపంచ దేశాలతో కంపారిజన్ చేస్తూ ఆ దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను మనం అంచనా వేయవచ్చు. గత సంవత్సరంతో పోలిస్తే ఆ దేశం అభివృద్ధి చెందింది, ఆర్థికంగా వృద్ధి చెందిందా, ఆర్థికంగా వెనకబడిందా అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. రెండవది ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎకనామిక్ గ్రోత్ బట్ ఆల్సో ప్రోగ్రెసివ్ చేంజెస్ ఇన్ ది సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ కంట్రీ. అంటే ఆర్థికాభివృద్ధి అంటే కేవలం వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదల మాత్రమే కాదు. వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు సామాజిక, సాంకేతిక, వ్యవస్థాపూర్వకమైనటువంటి మార్పులతో కూడిన వృద్ధిని ఆర్థికాభివృద్ధి అంటాం. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది. ఇట్ కెనాట్ బి మెజర్డ్. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది. దీన్ని మనం కొలవడానికి వీల్లేదు. ఆర్థిక వృద్ధిని మనం పర్సంటేజ్ రూపంలో కొలవచ్చు. అభివృద్ధి చెందుతున్న వెనకబడిన దేశాల్లో సామాజిక అసమానతలు ఉంటాయి, ఆర్థిక అసమానతలు ఉంటాయి, సాంకేతిక వెనకబడుతూనే ఉంటుంది. ఇలా అన్ని వ్యవస్థాపూర్వకమైన లోపాలు ఉంటాయి. ఇక్కడ సామాజిక, సాంకేతిక, వ్యవస్థాపూర్వకమైనటువంటి మార్పులతో కూడిన వృద్ధిని ఆర్థికాభివృద్ధిగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఇది అభివృద్ధి చెందుతున్న వెనకబడిన దేశాలకు సంబంధించిన అంశం. అయితే ఒక దేశం ఆర్థికంగా వృద్ధి చెందడమే కాకుండా ఆర్థికాభివృద్ధిని సాధించడం కూడా అవసరం. ఈ ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అనే పదాలు రెండు పర్యాయ పదాలుగా వాడుతున్నప్పటికీ బోత్ ఆర్ ఇంటర్డిపెండెన్స్, ఒకదాని మీద ఒకటి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఉన్నాయి. ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది, ఎకనామిక్ గ్రోత్ అనే రెండు టాపిక్స్ రెండు ప్రస్తుత ప్రపంచం యొక్క స్థితిగతిని, దాని యొక్క స్టాండర్డ్ని ఎస్టిమేట్ చేయడానికి మనకి ఉపకరిస్తుంది. మూడవది పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం. తలసరి ఆదాయం అంటే ఏంటి? తలసరి ఆదాయం అంటే ఒక దేశంలో ఉన్నటువంటి దేశ జనాభాని ఆ దేశ ప్రజల యొక్క జాతీయ ఆదాయంతో భాగించగా వచ్చిందంటే మనం తలసరి ఆదాయం అంటాం.
ఈ తలసరి ఆదాయం ఆధారంగానే పర్ క్యాపిటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఆ దేశం యొక్క స్టేటస్ని, ఆ దేశంలో ప్రజల యొక్క జీవన ప్రమాణాలని, ఆ దేశంలో ప్రజల యొక్క లిటరసీ రేషియోని, ఆ దేశ అభివృద్ధిని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుత ప్రపంచంలో ప్రతి దేశం ఆ దేశాల యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఆ దేశంలో ఉన్న జనాభా యొక్క సంఖ్య చేత ఆ దేశంలో వచ్చినటువంటి ఆదాయాన్ని డివైడ్ చేస్తే మనకు వచ్చేదాన్ని మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా మనం ట్రీట్ చేస్తున్నాం. కాబట్టి ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక ఫార్ములా ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ ఆఫ్ ఏ కంట్రీ. అంటే ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభా సంఖ్యచే భాగించగా వచ్చిందని తలసరి ఆదాయం అని పేర్కొనడం జరుగుతుంది. సో ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా చెప్తారు. తర్వాత ప్లానింగ్ కమిషన్ డెఫినేషన్ టు ది డెవలపింగ్ కంట్రీ. అంటే భారత ప్రణాళిక సంఘం వారు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశానికి ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి? అకార్డింగ్ టు ఇండియన్ ప్లానింగ్ కమిషన్, an underdeveloped economy is characterized by the existence of greater or lesser degree of unutilized or underutilized manpower on one hand and unexploited natural resource on the other hand అని ఇండియన్ ప్లానింగ్ కమిషన్ డిఫైన్ చేశారు. అకార్డింగ్ టు ఇండియన్ ప్లానింగ్ కమిషన్, an underdeveloped economy is characterized by the existence of greater or lesser degree of unutilized manpower on one hand and unexploited natural resource on the other hand అని డిఫైన్ చేశారు. అంటే భారత ప్రణాళిక సంఘం వారి యొక్క అంచనాల ప్రకారం ఏ దేశంలో అయితే పూర్తి స్థాయిలో తక్కువ స్థాయిలో ఉపయోగించబడుతున్నటువంటి మానవ వనరులు మరియు నిరుపయోగంగా ఉన్నటువంటి సహజ వనరులు రెండు కలిసి ఉంటాయో ఆ దేశాన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అని భారత ప్రణాళిక సంఘం వారు నిర్వచించడం జరిగింది. దిస్ ఈస్ ది ప్లానింగ్ కమిషన్ డెఫినేషన్. ఇది భారత ప్రణాళిక సంఘం వారు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు ఇచ్చినటువంటి నిర్వచనం. అంటే ఈ దేశాల్లో ఉన్న సహజ వనరులు నిరుపయోగంగా ఉంటాయి, అలాగే దేశంలో ఉన్నటువంటి మానవ వనరులు అంటే దేశంలో ఉన్నటువంటి జనాభా, ఈ జనాభాకి సరిపడా ఉద్యోగ అవకాశాలు అంటూ వాళ్ళ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం జరగదు. అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అండర్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి. అందువల్ల భారత ప్రణాళిక సంఘం వారు అండర్ డెవలప్డ్ ఎకానమీ లేదా డెవలపింగ్ ఎకానమీ అంటే ఇలాంటి రకమైనటువంటి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏంటి? హ్యూమన్ క్యాపిటల్ అంటే మానవ మూలధనం అంటే మానవ వనరులు అంటే దేశంలో ఉన్నటువంటి జనాభాపై చేసేటటువంటి ఖర్చుని, దేశంలో జనాభా అభివృద్ధి కోసం చేసేటటువంటి పెట్టుబడిని మనం మానవ మూలధనంగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్, స్కిల్ ఫార్మేషన్, రీసెర్చ్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హెల్త్ ఈజ్ కాల్డ్ హ్యూమన్ క్యాపిటల్. అంటే దేశంలో మనుషుల యొక్క విద్య, వైద్యం, ఆరోగ్యం, శిక్షణ ఎలాంటి అంశాల కోసం దేశంలో ఉన్నటువంటి ప్రజలపై చేసేటటువంటి వివిధ రకాలైన ఖర్చులని ఎంత మేరకు ఈ దేశ ప్రజల యొక్క విద్య కోసం, ఆరోగ్యం కోసం, శిక్షణ కోసం, నైపుణ్యాల కోసం, ఎలాంటి అంశాల కోసం ఖర్చు చేస్తున్నారు అనే దాన్ని ఆధారంగానే ఆ దేశం యొక్క అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మానవ వనరులు అంటే ప్రధానంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో మానవ వనరులు ఎక్కువగా ఉంటాయి. ఈ మానవ వనరులు స్కిల్డ్ మ్యాన్ పవర్గా మనం కన్వర్ట్ చేయాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ విద్య, వైద్యం, ఆరోగ్యం, మంచి పౌష్టికాహారం ఇలాంటి వాటి కోసం మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీన్ని అంటే ఇలా మానవ అవసరాల కోసం మనుషులని మానవ వనరులను బలోపేతం చేయడం కోసం, మానవ వనరుని బలీయంగా చేయడం కోసం, స్ట్రెంగ్తీగా చేయడం కోసం చేసేటటువంటి ఖర్చుని హ్యూమన్ క్యాపిటల్ అంటాం. ఈ హ్యూమన్ క్యాపిటల్ అంటే వెనకబడినటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో హ్యూమన్ క్యాపిటల్ మీద ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఈ పాపులేషన్ తక్కువగా ఉంటారు, హ్యూమన్ క్యాపిటల్ రేషియో కూడా ఎక్కువగానే ఉంటుంది. వారు ఆల్రెడీ ఈ విద్య, ఎడ్యుకేషన్, హెల్త్, స్కిల్డ్, ట్రైనింగ్ ఇలాంటి విషయాల్లో వాళ్ళు అడ్వాన్స్గా ఉండడం జరుగుతుంది. ఇది ఒక షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్గా మనం చెప్తాం. తర్వాత డ్యూయల్ ఎకానమీ. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అంటే డ్యూయల్ ఎకానమీ అంటే ఆల్రెడీ ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం. డ్యూయల్ ఎకానమీ అంటే
ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ. తెలుగు ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ. ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? ఒక ఆర్థిక వ్యవస్థలో రెండు రంగాలు కలిసి పనిచేయడం. అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో రెండు రంగాలు కలిసి ఉంటాయి, అలాంటి దాన్ని మనం ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటాం. ఇక్కడ ప్రభుత్వ ప్రైవేటు రంగాలు రెండు కలిసి పనిచేస్తుంటాయి. ప్రైవేటు యాజమాన్యం ఉంటుంది, ప్రభుత్వ యాజమాన్యం. అంటే ఉత్పత్తి యాజమాన్యం, ఉత్పత్తి నిర్వహణ ఇలాంటి విషయాల్లో ప్రభుత్వ ప్రైవేటు రంగాలు రెండూ కలిసి చేసినట్లయితే దాన్ని ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటాం. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అయితే కేవలం క్యాపిటలిస్టిక్ ఎకానమీస్, అంటే ఆ దేశాల్లో ప్రైవేటు యాజమాన్యం ఎక్కువ శాతం ఉంటుంది, ప్రభుత్వ పర్యవేక్షణ లిమిటెడ్గా ఉంటుంది. అంటే ఇన్ ఏ క్యాపిటలిస్టిక్ కంట్రీ public sector are playing a nominal role and private sector are playing a major role. అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో ఈ ప్రభుత్వ రంగం అనేది నామమాత్ర పాత్రను పోషిస్తే, ప్రైవేటు రంగం అనేది అత్యంత ప్రాధాన్యతను కలిగినటువంటి పాత్రని పోషిస్తుంది. అంటే ప్రభుత్వ యాజమాన్యం కింద ఉత్పత్తి కార్యక్రమాలు తక్కువ శాతం ఉంటాయి, ప్రభుత్వం కేవలం ఈ నిర్వహణ మాత్రం చూసుకుంటుంది, ఉత్పత్తి కార్యక్రమాలన్నీ ప్రైవేట్ రంగంలోనే ఎక్కువ శాతం కొనసాగుతుంటాయి. అదే మనకి సామ్యవాద తరహా సోషలిస్టిక్ ఎకానమీస్లో అయితే కనుక, సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థలో అయితే కనుక ప్రభుత్వమే ఉత్పత్తి కార్యక్రమాల్లో మేజర్ షేర్ని రోల్ని కలిగి ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ నామినల్ షేర్ని కలిగి ఉంటుంది. ఇలాంటి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనాగా చెప్పొచ్చు. ఇక్కడేమో ప్రభుత్వమే అన్ని ఉత్పత్తి కార్యక్రమాల మీద యజమాన్యం నిర్వహణలో ప్రధాన పాత్రను కలిగి ఉంటే ప్రైవేట్ రంగం నామమాత్ర పాత్రను పోషిస్తుంది. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో కనుక చూస్తే డ్యూయల్ ఎకానమీ ఉంటుంది, ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ ప్రభుత్వ రంగం ప్రైవేటు రంగం సమానమైనటువంటి ప్రాధాన్యతను కలిగి ప్రభుత్వము ప్రైవేటు రంగ పరిశ్రమలు రెండూ ఉంటాయి. ఉత్పత్తి కార్యక్రమాల యజమాన్యం నిర్వహణలో ప్రభుత్వం ప్రైవేటు రంగం రెండు సమానమైనటువంటి ప్రాధాన్యతను కలిగి ఉన్నట్లయితే అలాంటి దాన్ని మనం ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటాం. భారత ఆర్థిక వ్యవస్థ ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ. అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి యుఎస్ఏ, కెనడా, జపాన్ ఇలాంటి దేశాలు అయితే కనుక క్యాపిటలిస్టిక్ కంట్రీస్ అవి. అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలుగా చెప్తాము. ప్రభుత్వ ఉత్పత్తి కార్యక్రమాల్లో ప్రభుత్వ యాజమాన్యమే ఎక్కువగా అంటే దాన్నేమో సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థని, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు రెండు సమానమైనటువంటి ప్రాధాన్యతను కలిగి ఉంటే ఉత్పత్తి యాజమాన్య నిర్వహణలో దాన్ని ద్వంద్వ ఆర్థిక వ్యవస్థని, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని పిలుస్తాం. భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, దీన్ని డ్యూయల్ ఎకానమీస్ అంటాం. ఇక్కడ ఒకవైపు అత్యున్నత అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉంటాయి, అంటే అభివృద్ధి అంటే నూతన యంత్రాలు, యంత్ర పరికరాలు, కొత్త పద్ధతులు ఫాలో అవుతుంటారు. ఇంకొక పక్కనేమో సాంప్రదాయ పద్ధతులు, పాత పద్ధతులు, పురాతన వ్యవహారాలు, పురాతన పనిముట్లు ఇలాంటివి ఉపయోగిస్తూ ఆయా రంగాలు కొనసాగుతుంటాయి. అంటే బోత్ ది అడ్వాన్స్డ్ అండ్ బ్యాక్వర్డ్. అంటే ఒకవైపునేమో అడ్వాన్స్గా ఉంటుంది సిస్టమ్, ఇంకోవైపునేమో బ్యాక్వర్డ్గా అంటే సాంప్రదాయ పద్ధతుల్లోనే కొనసాగుతుంది. ఉదాహరణకు భారత వ్యవసాయ రంగం చూస్తే, భారత వ్యవసాయ రంగంలో కానీ భారత పారిశ్రామిక సేవా రంగాల్లో చూస్తే సేవా రంగంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది, కొత్త పద్ధతులు ఉంటాయి. భారత వ్యవసాయ రంగంలోనేమో పాత పద్ధతులు కొనసాగుతుంటాయి, పురాతన పద్ధతులు. ఇలా కొత్త పాత రెండు కలిసి కొనసాగుతున్నట్లయితే, ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు రెండు కలిసి కొనసాగుతున్నట్లయితే దాన్ని డ్యూయల్ ఎకానమీగా మనం పేర్కొనడం జరుగుతుంది. అలాగే ప్రపంచ బ్యాంక్ వారు 2014 అంచనాల ప్రకారం అభివృద్ధి దేశాలను ఎంత తలసరి ఆదాయం కలిగిన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశం అంటాం. అంటే లో ఇన్కమ్ కంట్రీస్ అంటే ఏంటి అంటే వరల్డ్ బ్యాంక్ క్లాసిఫికేషన్ ఆఫ్ వరల్డ్ కంట్రీస్. వరల్డ్ బ్యాంక్ క్లాసిఫికేషన్ ఆఫ్ వరల్డ్ కంట్రీస్ అనేది ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్గా మనం చూస్తే, ఇందులో మన ప్రపంచ దేశాన్ని వరల్డ్ బ్యాంక్ వాళ్ళు 2014 వరల్డ్ రిపోర్ట్ ఆధారంగా మూడు భాగాలుగా క్లాసిఫై చేశారు. ఎంత ఆదాయం ఉంటే, ఎంత పర్ క్యాపిటల్ ఆదాయం ఉంటే దాన్ని లో ఇన్కమ్ కంట్రీ.
లో ఇన్కమ్ కంట్రీ అంటే బిలో $1,045. అలాగే మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అండి. మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటే బిట్వీన్ $1,046 to $12,746. అలాగే హై ఇన్కమ్ కంట్రీస్ అబౌవ్ $12,746. అంటే ప్రపంచ బ్యాంకు వాళ్ళు 2014 వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్, ప్రపంచ బ్యాంకు యొక్క 2014 నివేదిక ఆధారంగా ప్రపంచ దేశాలని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో మొదటిది ఏంటంటే తక్కువ స్థాయి ఆదాయం కలిగిన దేశాలు, రెండవది మధ్యస్థాయి ఆదాయం కలిగిన దేశాలు, మూడవది అత్యధిక ఆదాయం కలిగినటువంటి దేశాలు. ఇందులో అల్ప ఆదాయం కలిగిన దేశాలంటే ఏ దేశాల యొక్క తలసరి ఆదాయం అయితే $1,045 కంటే తక్కువ ఉంటుందో, బిలో $1,045 ఉంటుందో ఆ దేశాన్ని అత్యల్ప ఆదాయం కలిగిన దేశంగా, అలాగే ఏ దేశాల యొక్క ఆదాయం అయితే $1,046 to $12,746 మధ్య ఉంటుందో, అంటే బిట్వీన్ 1,046 to 12,706 $12,746. Those are considered as middle income countries. అంటే ఏ దేశాల యొక్క ఆదాయం అయితే $12,746 కంటే ఎక్కువగా ఉంటుందో ఆ దేశాలని అభివృద్ధి అత్యధిక ఆదాయం కలిగిన దేశాలు. అంటే ప్రపంచ బ్యాంకు యొక్క ప్రపంచ నివేదిక 2014 ఆధారంగా ప్రపంచ దేశాలని 3 తరగతులుగా వర్గీకరించడం జరిగింది. మొదటి అత్యల్ప ఆదాయం కలిగిన దేశాలు, రెండవది మధ్యస్థాయి ఆదాయం కలిగిన దేశాలు, మూడవది అత్యధిక ఆదాయం కలిగిన దేశాలు. ఇందులో అత్యల్ప ఆదాయం కలిగిన దేశాలు అంటే ఏంటి అంటే ఏ దేశాల యొక్క ఆదాయం అయితే $1,045 కంటే తక్కువ ఉంటుందో ఆ దేశాలని మనం అత్యల్ప ఆదాయం కలిగిన దేశాలుగా, ఏ దేశాల యొక్క ఆదాయం అయితే $1,046 నుంచి $12,746 మధ్య ఉంటుందో ఆ దేశాలని మధ్యస్థాయి ఆదాయం కలిగిన దేశాలుగా, ఏ దేశాల యొక్క ఆదాయం అయితే $12,746 కంటే ఎక్కువగా ఉంటుందో ఆ దేశాలని మనం వీరు అత్యధిక ఆదాయం కలిగినటువంటి దేశాలుగా వర్గీకరించడం జరిగింది. దిస్ ఈస్ ది వరల్డ్ బ్యాంక్ క్లాసిఫికేషన్ ఆఫ్ వరల్డ్ కంట్రీస్ అనే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఓవరాల్గా మనం ఇప్పుడు ఈ క్లాస్లో ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి, డ్యూయల్ ఎకానమీ అంటే ఏంటి, వరల్డ్ బ్యాంక్ క్లాసిఫికేషన్ ఆఫ్ వరల్డ్ కంట్రీస్ ఏంటి, హ్యూమన్ క్యాపిటల్ ఏంటి, ఇలాంటి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేసాం. సో నెక్స్ట్ క్లాస్లో ఫర్దర్ టాపిక్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.